ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వాస్తవంగా మిత్రులు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతుందో 99లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి ఆకాంక్ష, మనం కలిసి మరి ప్రయాణం చేయాలని చెప్పని వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆనాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం వల్ల మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఏదైతుందో వారి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్ ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో వీళ్ళ యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బందుల దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. మరి పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చి ఏదైతుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఆశల పల్లకిలో ఊరిగింపజేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి, అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మరిచిపోయే విధంగా ఇవాళ ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెంక అని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే, ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే ఉందని చెప్పని వారు ప్రతి ఎకరానికి ఏదైతుందో 5,000 రూపాయలు చొప్పున 2 పంటలు 15 రూపాయలు పెట్టుబడి అందింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే, ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారే అంటున్నారు 6,000 రూపాయలు అని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారి వాళ్ళు జయించాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి అంటున్నాను. నేను కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేయడం అని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పండి, రైతు బీమా పథకం అని చెప్పి అంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేయాలని పెట్టడం చెప్పి అంటున్నాను. ఇలా బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానివ్వండి కాక మరి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని పెట్టడం జరిగిందని చెప్పి అంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో ఇవాళ నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మరి ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ వేదిక చూస్తుంటే మా మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసే ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్, మరి సంజయ్ అంటే ఇంకా వేరే అనుకునేదని చెప్పంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు, ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలని సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పి అంటున్నాం. ఇలా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు మా అందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చేటువంటి ఒక సోదరుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు,
ఇంకా వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. వీళ్ళ భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటూ నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళ మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో రోళ్లవాగు ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతోని మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్లడం, వారు ఏదో మంజూరు చేయడం, మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ ధర్మపురి కానీ చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసి ఉన్నట్టు వాళ్ళని చెప్పంటున్నాం. ఇలా అభివృద్ధికి సంకేతం బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పంటున్నాను. ఇలా 10 జిల్లాలు ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 13 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి దాని 23 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి రూపొందింపజేసినట్టు ఒక ఘనత వీళ్ళ పెద్దలు కేసీఆర్ గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని. వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏదైతుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పంటాం. వైద్య సేవలు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏదైతుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల అసలు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుంది ఆలోచన కూడా మీరు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క దూరదృష్టి, వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏదైతే వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము, జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం చెప్పి వీళ్ళ వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పి అంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం చెప్పి అంటున్నా. అది విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి అంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాలని చెప్పి అంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పి అంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పి అంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మరొకడు చెప్పి అంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తును నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని నేను చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళల్లో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం దేవాలనే ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు పండు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. మరి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం మరి తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో
వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 140 మీటర్ల ఎత్తుతోనే అయినా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతం దగ్గర వచ్చే నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 టీఎంసీ లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పి అంటున్నాడు. మరి ఆ విధంగా మేడి ఒక దశాబ్ద కాలంలో, కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటున్నాను. ఇవాళ ఏమైందా, వీళ్ళ కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినాయా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పిన, శవాలు వెలికి చేయలేకపోయింది చెప్పి అంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం, మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి, కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి వేరే అటే పోయిందా, నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పి అంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించిన నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పంటున్నారు. అందరు ఆశ్చర్యపోయిండు, ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధన సాధ్యమైందని చెప్పంటున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. వీళ్ళ కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి, ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలా మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం, ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఈ ఒకరి పట్ల ఒకరో అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో
కొంత నీరుగార్చి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు ఆనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి, అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను ఆనాడు ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పంటున్నా. ఇక నేను ఏం చెప్పాలి, నా కోస ఏం చెప్పాలని చెప్పంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏది 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదగిందని చెప్పంటున్నాను. మరి అటువంటి కమిషనర్ గల కార్యకర్తను నేను, అటువంటి కమిషనర్ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి, మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నాను చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు నేను. ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను. ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకేదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటున్నాను. పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థులు ఒక భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవన వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలకు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటున్నాను. దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాసన ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. ఇట్ వాజ్ నాట్ బట్ 10% ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజా అభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను ఇచ్చిపెట్టుడు ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, నేను గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పి అంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరాన్ని తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పి అంటున్నాను. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళు వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిరని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర
చేసిరు చూడండి, అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య, మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏది ఇస్తుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏది ఇస్తుందో నెలగొని వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏది ఇస్తుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే, వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడైందా నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడో, ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికెళ్ళి చూసిదా మొత్తం ఇంటికలు అన్ని నెరిసినయ్యాలి.